మంచి మంచి పాఠాలు మనం విన్నామండి. కృష్ణ చెప్పింది కేవలం క్రైస్తవులకు మాత్రమేనండి. క్రైస్తవులు మాత్రమే రక్షణ పొంది ఎవరిష్టానుసారంగా బ్రతికే రక్షణ పొంది పర్లోకి వెళ్ళిపోతాను అనుకునే భ్రమలో ఉన్నవారికి ఇది హెచ్చరిక. రోజు వచ్చి వాక్యం వింటున్నాం, వాక్య ప్రకారంగా జీవించి మనందరం పరలోకం చేరాలి. ఇశ్రాయేలు దేవుల్లో ఉన్నారు, యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించారు, కానీ రక్షణ వాళ్ళ జీవితాంతం కొనసాగించలేదు. అందుకనే మయాన వాళ్ళు రాలిపోయారండి. పౌలు గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో సంఘాల గురించి తాపత్రయపడినట్లుగా మనం విన్నామండి. ప్రసవ వేదన నేను పడుతున్నానంటే మొదటిగా దేవుళ్ళలోకి నడిపించి వాళ్ళందరికీ బాప్తీసం ఇచ్చి సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా వాళ్ళు తప్పిపోతున్న పరిస్థితులు గమనించి పౌలు గారు పడుతున్న వేదన, ప్రసవ వేదన, మళ్ళీ మీరు ఒకవేళ ఒక మంచి సేవకుడికి బోధకుడికి ఉండవలసిన లక్షణాలు పౌలు గారిలో మనం చూస్తున్నామండి. అంటే నేను రక్షించిన ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరాలన్న భావన ఆయనలో తపన కూడా కనిపిస్తుంది అన్నట్లుగా మనకు అర్థమైందండి. కేవలము కృష్ణ చెప్పిన మాటలు చాలా బాగున్నాయండి. మనం ఎక్కడ కూడా పడిపోవటానికి అవకాశం లేకుండా బ్రతకాలి. రక్షణ పొందాము, మన ఇష్టానుసారంగా బాప్తీసం నిలిచి ఉంటుంది, మనం పరలోకం వెళ్తామని అనుకోవటానికి అవకాశం లేదు అని ఖచ్చితంగా ఒక హెచ్చరికగా ఈ పాఠం నేర్చుకున్నామండి. తర్వాత దేవుడు అడిగిన ప్రశ్నలకి 2 ప్రశ్నలు మాత్రమే ఆదాం గారు సమాధానం చెప్పాడు. 3వ ప్రశ్నకి సమాధానం ఎందుకు చెప్పలేకపోయాడంటే తన మనస్సాక్షి అతనికి చెప్పింది, అది దేవుడికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత నేను దిగంబరిని అని తెలుసుకుని మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. నువ్వు తప్పు చేసినా నువ్వు తప్పు చేసావు, మంచి చేసినా నువ్వు మంచి చేసావు. ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఈ మనస్సాక్షి అనేది ఉంటుంది. కాబట్టి మనము మంచి పనులు చేసి మనస్సాక్షితో మనం మంచి గద్దింపు కలిగి మనస్సాక్షి మనల్ని ఆయన తప్పు చేస్తున్నాము, పాపం చేస్తున్నాము అని అనిపించుకునే స్థితిలో మనం అందరం ఉండకుండా మనస్సాక్షిని ఆయన మరి సంతోషపెట్టేటట్లుగా, దేవునికి సంతోషపెట్టేటట్లుగా మనం బ్రతకాలని కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు కూడా, నువ్వు దిగంబరు అయిపోయావు అని చెప్పిందండి. నువ్వు దిగంబరు అయిపోయావు, నువ్వు పాపంలో పడిపోయావు అని కూడా చెప్తుంది మనకి. నువ్వు పాపంలో పడిపోయావు అని చెప్తుంది. కాబట్టి మనస్సాక్షిని మన హృదయంలో పెట్టిన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకొని మరి మనస్సాక్షి మరి ఇటువంటి ఆరోపణలు మన పైకి రాకుండా చూసుకొని మన భక్తిని కొనసాగించుకుంటూ మనం అందరం కూడా పరలోకం చేరాలని ఈ ప్రసంగాలు ఈ మాటల ద్వారా మనం నేర్చుకున్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన మరి అపొస్తలుడైన పౌలు గారు నాయన ఎంతోమందిని నాయన నీ వాక్యంతో వెలిగించి మళ్ళీ వాళ్ళు నాయన తప్పుదారిన తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారని భయపడుతున్నట్లుగా, బాధపడుతున్నట్లుగా కూడా ఆయన ఎంతగానో మరి తండ్రి వాళ్ళని మళ్ళీ నిలబెట్టాలని ఒక తాపత్రయం కలిగి మరి రక్షణ పొందారు. మీరు మళ్ళీ పాపంలో పడిపోతే రక్షణలో మీకు ఉండదని చెప్పినట్లుగా మేము అర్థం చేసుకున్నాం నాయన. అలాగనే మాకంటూ ఒక మనస్సాక్షి అనేది ఉంటుందని, ఆ మనస్సాక్షి మా పైన దోషారోపణ చేయకోకుండా మేము ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి మీ కొరకు మాత్రమే బ్రతకాలని, పాపం అనేది మా జోలికి మరి పాపంతో మేము ఏకీభవించి రాజీ పడే పరిస్థితుల్లో మేము ఉండకూడదని కూడా మేము నేర్చుకున్నాం నాయన. రహస్య పాపాలు 10 రకాలుగా మేము విన్నాం తండ్రి. ఈ 10 రహస్య పాపాలు నాయన మాకు తెలియకోకుండానే ఈ కార్యాలను జరిగిస్తున్నాయని ఎరిగిన వరంగా నాయన మేము జాగ్రత్త కలిగి ఆ 10 పాపాల్లో నాయన మాలో ఉండకోకుండా జాగ్రత్త కలిగి, ఆలోచన కలిగి, మంచి ప్రవర్తనతో బ్రతికి నీ వల్ల పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనములు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.